సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘరానా మోసానికి పాల్పడ్డారు ఇద్దరు భార్యాభర్తలు. మల్లికార్జున నగర్ కాలనీలో కిరాణా షాప్ నడుపుకునే రాజేశ్వరి అనే మహిళకు బంగారం ఆశ చూపి 4 లక్షల అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న అప్పుకు గోల్కొండ కేబుల్ నెట్వర్క్ తవ్వకాల్లో దొరికిన బంగారు బిస్కెట్లు అంటూ షూరిటీగా పెట్టారు. 5 రోజుల తర్వాత వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో వారు ఇచ్చిన బంగారాన్ని చెక్ చేస్తే అది నకిలీదని తేలింది. దీంతో మోసపోయారని గ్రహించి కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 12 కిష్టారెడ్డిపేట నివాసురాలైన రాజరాజేశ్వరి అనే అమీన్పూర్ బ్రహ్మరాంబిక కాలనీలో కిరాణా షాప్ నడుపుకుంటుంది. ఆమెకు ఒక 2 వ్యక్తులు, ఒక మగ ఆడ వ్యక్తులు భార్యాభర్తలుగా ఒక 2 నెలల క్రితం పరిచయం చేసుకొని వాళ్ళ ఆంధ్ర నుంచి వచ్చిన పని చేసుకోవడానికి వచ్చినామని చెప్తూ ఆమెతో పరిచయం పెంచుకొని వాళ్లకు గోల్కొండలో పనిచేస్తుంటే నాలా పనులు చేస్తుంటే బంగారం దొరికిందని చెప్పేసి వాళ్ళకి డబ్బులు పెళ్లి కోసం, వాళ్ళ కూతురు పెళ్లి కోసం డబ్బులు అర్జెంటుగా అవసరం ఉన్నాయని ఆ బంగారం పెట్టి డబ్బులు 4 లక్షల రూపాయలు అప్పుగా తీసుకోవడం వెళ్ళడం జరిగింది. వాళ్ళ నిజమైన బంగారం నమ్మి అడ్డం పెట్టుకుని తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. తర్వాత దాన్ని ఆ బంగారం ముద్దని వెరిఫై చేస్తే అది ఫేక్ బంగారము, నకిలీ బంగారం అని తెలియడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ఇద్దరికి ట్రై చేసినా వాళ్ళ ఆచూకీ తెలియలేదు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడుతూ వాళ్ళు ఎక్కడ ఉంటారో అనే విషయం కూడా తెలియకుండా జాగ్రత్త పడి వీళ్ళని మోసం